సుఖవిహారీ జాతక కథలో అసలు ఏముందో క్లుప్తంగా చూద్దాం. ఈ ప్రాచీన బౌద్ధ కథ ఒక ప్రశ్న అడుగుతుంది. నిజమైన భయం లేని ఆనందం అధికారంలో దొరుకుతుందా లేక అన్నీ వదిలేయడంలో దొరుకుతుందా? ఒకప్పుడు రాజై తర్వాత సన్యాసిగా మారిన భద్దియ అనే వ్యక్తి కథే దీనికి సమాధానం. సరే, ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, అహో సుఖం అని ఎందుకన్నాడు? భద్దియ అంటే మాజీ రాజు సన్యాసి అయ్యాక తరచుగా అహో సుఖం అంటే అబ్బా ఎంత ఆనందం అని అనేవాడు. ఇది చూసి తోటి భిక్షువులు అతనింకా రాజరికాన్ని మర్చిపోలేదేమో అని బుద్ధుడికి ఫిర్యాదు చేశారు. కాని బుద్ధుడు అసలు రహస్యాన్ని చెప్పాడు. ఆ మాట వెనుక ఒక లోతైన అర్థముందని. ఇక రెండవది, నిజమైన సుఖానికి 3 షరతులు. మరి ఆ ఆనందానికి కారణమేంటి? బుద్ధుడు చెప్తాడు, నిజమైన ఆనందానికి 3 సూత్రాలుంటాయని. 1, మనల్ని ఎవరూ కాపాడాల్సిన అవసరం లేకపోవడం. 2, మనం ఎవరినీ పాలించాల్సిన బాధ్యత లేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా వస్తువుల మీద కోరికలు లేకపోవడం. ఆలోచించండి, 100 సైనికులు కాపాల ఉన్న రాజుకి లేని ధైర్యం ఒంటరి సన్యాసికి ఎలా వచ్చింది? ఇక చివరిగా, భద్రత అనేది బయట కాదు, మన లోపలే ఉంటుంది. మనం అధికారం, సంపద మనల్ని కాపాడతాయనుకుంటాం, కాని ఈ కథ ప్రకారం అవే మన భయానికి అసలు కారణం. చూడండి, రాజు తన కోటలోనే భయపడుతున్నాడు, కాని ఆ సన్యాసి అడవిలో కూడా ధైర్యంగా ఉన్నాడు. నిజమైన స్వేచ్ఛ వస్తువులను సంపాదించడంలో కాదు, వాటిపై కోరికను వదిలించుకోవడంలోనే ఉంది. సో, ఈ కథ చెప్పే నీతి ఒక్కటే, నిజమైన భద్రత కోట గోడల నుండి కాదు, కోరికలు లేని స్వేచ్ఛా మనసు నుండి వస్తుంది.